హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే హోటల్ స్టైల్ పెసరట్టు ఉప్మా అండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ఫుల్ ప్రాసెస్ అయితే ఉంది. పెసరట్టు ఉప్మా అలాగే దానికి మంచి కాంబినేషన్ చట్నీ తయారీ విధానం కూడా ఉందండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ఒక గ్లాసు పెసరగుళ్ళు అయితే వేసానండి. తర్వాత అందులోకి మీకు చూపించాను కదా అంత బియ్యం అయితే వేసాను. గ్లాస్కి పావు వంతు బియ్యం వేసుకోవాలండి. బియ్యం వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. అలాగే మనం పెసరట్టు వేసుకున్నప్పుడు పిండి కూడా ఈజీగా జరుగుతుంది. తర్వాత తగినన్ని వాటర్ వేసి నానబెట్టానండి. మనం ఈరోజు ఉదయం టిఫిన్కి తయారు చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి, లేదంటే ఈవినింగ్కి టిఫిన్ అయితే మార్నింగే నానబెట్టుకోవాలండి. నేనైతే ఈవినింగ్ టిఫిన్ చేస్తున్నాను, అందుకోసం ఉదయాన్నే నానబెట్టాను. తర్వాత శుభ్రంగా వాష్ చేశానండి. మనకి బాగా నానిపోయాక శుభ్రంగా వాష్ చేసాను. తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి పెట్టానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా ఈ మిశ్రమం వేసుకొని చిన్నది అల్లం ముక్క, తర్వాత పచ్చిమిర్చి వేసానండి. ఒకటే వేసాను. ఇప్పుడు మూత పెట్టి తగినన్ని వాటర్ అయితే వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. సాఫ్ట్గా గ్రైండ్ అవ్వాలి. వాటర్ కొంచెమే పడుతుందండి, ఎక్కువ వేయకూడదు. నేనైతే మిక్సీలో పెసరపిండిని అయితే రెడీ చేశానండి. మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. ఇలాగే మనం మొత్తం పిండిని అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న పెసరపిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. మీకైతే నేను మొత్తం రెడీ అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పెసరపిండి రెడీ అయిపోయిందండి. నేనైతే 2 సార్లు మిక్సీ పెట్టాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనకి పెసలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి. కనీసం వీక్లీ వన్స్ అయినా పెసరట్టు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలండి. అలాగే పెసరట్టు ఉప్మా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనకి పెసరట్టు కోసం పెసరపిండి అయితే రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేసానండి. పెసరపిండి అయితే రెడీ అయిపోయింది కదా. తర్వాత నేను ఇందులోకి ఉల్లల్లం చట్నీ చేస్తున్నానండి. ఆ కాంబినేషన్ అయితే మా ఇంట్లో బాగా ఇష్టపడతారు. ఇప్పుడైతే మనం ఉల్లల్లం చట్నీ తయారీ విధానం చూద్దామండి. ఈ చట్నీ పెసరట్టు, దోశ ఏ టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ చట్నీ తయారీ విధానం చూద్దామండి. ఈ చట్నీ ముఖ్యంగా అయితే పెసరట్టు ఉతప్పల్లోకి అయితే ఇంక అదిరిపోతుందండి. ఇప్పుడైతే మనం ఈ చట్నీ తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని వేడి చేసుకోవాలి. అందులోకి చిన్నది అల్లం ముక్క, అలాగే 4 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసానండి. తర్వాత 2 ఎండుమిర్చి వేసాను. 2 ఎండుమిర్చి అయితే సరిపోతుందండి కరెక్ట్గా. ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి. మనకి ఉల్లిపాయలు సాఫ్ట్గా ఉడికిపోవాలండి, మెత్తగా అయిపోవాలి. అప్పటి వరకు కూడా మనం ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు. మీకు ఉడికిపోయాక చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గిపోయాయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేనండి. పూర్తిగా చల్లారిపోవాలి. మీకు చల్లారిపోయాక చూపిస్తానండి. మీలో ఎంతమందికి ఉల్లల్లం చట్నీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు వాటర్ లేకుండా మనం ఉల్లిపాయ ముక్కల్ని, ఎండుమిర్చి, అల్లాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. చల్లారిపోయిందండి. చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం ఉండదండి. మనకి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గానే ఉంటుంది. నేను మిక్సీ జార్లోకి తీసాక చూపిస్తానండి. ఇప్పుడు మొత్తం కూడా తీసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేసి సాఫ్ట్గా అయ్యేలాగా, పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసానండి. చూడండి, చాలా కలర్ఫుల్గా వచ్చింది చట్నీ. ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ కూడా అవసరం ఉండదు. ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ కూడా ఇలా సరిపోతుందండి. ఇప్పుడైతే మనం చట్నీకి పోపు పెట్టుకుందాము. ఏ చట్నీకైనా సరే మనకి పోపు అనేది ఎక్స్ట్రా టేస్ట్ని అనేది ఇస్తుంది. పోపు కోసం పోపు గిన్నె పెట్టానండి. ఆయిల్ వేసాను. హీట్ అయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. చట్నీ చేయడం కూడా చాలా ఈజీ అండి. మనకి ఈజీగా రెడీ అయిపోతుంది, అలాగే తొందరగా కూడా అయిపోతుందండి. పోపు అయితే ఫ్రై అయిపోయింది. దాన్ని చట్నీలోకి షిఫ్ట్ చేసేద్దాము.
అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఉల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుని టిఫిన్తో సర్వ్ చేసుకోవడమే. తర్వాత నేను ఉప్మా అయితే తయారు చేస్తున్నానండి పెసరట్టులోకి. ఇప్పుడు దీని తయారీ విధానం కూడా మనం చూద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. నేనైతే కరాచీ రవ్వ ఉప్మాయే చేస్తున్నానండి. బొంబాయి రవ్వ ఉప్మా అని కూడా అంటారు. ఈ ఉప్మానే మనకి పెసరట్టుకి మంచి కాంబినేషన్ అండి. అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి కాంబినేషన్తో ట్రై చేస్తేనే ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదండి. తర్వాత ఇందులోకి వాటర్ వేసాను, తగినంత వేసుకోవాలి. వాటర్ వేసి కొంచెం బాయిల్ అవనివ్వాలండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేశాను. మనకి నీళ్ళు అనేవి కొంచెం మరగాలి, బాయిల్ అవ్వాలి. మీలో ఎంతమందికి పెసరట్టు ఉప్మా కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి నీళ్ళు మరిగిపోయాయండి. తర్వాత నేను ఇక్కడ కరాచీ రవ్వ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వని వాటర్లో అయితే వేసేసి వెంటనే కలుపుకోవాలి. వేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడైతే మనకి ఎక్కడ కూడా లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. తగినంత వేసుకోవాలండి. మనకి ఉప్మా అనేది కొంచెం జారు ఉప్మా అయితే బాగుంటుందంటే, అంటే కన్సిస్టెన్సీ కొంచెం పలచగా ఉంటే పెసరట్టులోకి చాలా బాగుంటుంది. నూక వేసాక మనకి వెంటనే ఉడికిపోతుందండి. ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనకైతే ఇప్పుడు వేడివేడిగా కరాచీ రవ్వ ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. అలాగే చట్నీ, పెసరపిండి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా పెసరట్టులు అయితే వేసేసుకుందాము. పెసరట్టు కోసం నేను ఇక్కడ అట్ల రేక్ అయితే పెట్టానండి. అది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక అప్పుడు పెసరట్టు అయితే వేస్తున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా దోశ అయితే ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. పెసరట్టు వేసేసాక పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం జీలకర్ర వేసానండి. ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చిందండి. దీన్ని లూజ్ చేసుకొని రెండో సైడ్కి అయితే తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ రావాలండి. 2 సైడ్స్ కూడా ఇలా కాలితే మనకి పెసరట్టు అయితే రెడీ అయిపోయినట్టు. మనం ఇలా ప్లెయిన్ పెసరట్టు కూడా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, రెండో సైడ్ కూడా మంచిగా కలర్ అయితే వచ్చేసిందండి. తర్వాత సిమ్లో పెట్టేసి మనం తయారు చేసుకున్న ఉప్మాను కూడా అప్లై చేసేయాలి. ఇలా పెసరట్టు సగానికి ఉప్మా అయితే పెట్టేసానండి. పెట్టేసి సగానికి ఫోల్డ్ చేయాలి. ఇలా మడత పెడితే మనకి పెసరట్టు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా మనకి పెసరట్టు ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలాగే మనం అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి నేను కొంచెం ఆయిల్ వేసి టిష్యూతో అప్లై చేశానండి. ఇనుప అట్ల రేక్ కదా, అప్పుడే మనకి పెసరట్లైనా దోశలైనా బాగా వస్తుంది. నాన్ స్టిక్ అయితే ఈజీగా ఉంటుందండి. అట్ల రేక్ అయితే కొంచెం ఇలా చేస్తూ ఉండాలి, లేదంటే బాగా సతాయించేస్తుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో పెసరట్టు వేసానండి. పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి ఆయిల్ కూడా వేసి 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని, కలర్ వచ్చాక మళ్ళీ సగానికి ఉప్మా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి 1 సైడ్ కలర్ వచ్చిందండి. రెండో సైడ్కి అయితే తిప్పాను. రెండో సైడ్ కూడా కలర్ రావాలి. ఇలాగే మనం అన్ని పెసరట్లు కూడా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఇది రెండో సైడ్ కూడా కాలిపోయింది. తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్మా అయితే పెట్టేసానండి. పెట్టేసి సగానికి మడత పెట్టి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి పెసరట్టు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇది వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే ఇంకా బాగుంటుందండి. కాంబినేషన్ ఉల్లి చట్నీతో ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే నేను చట్నీతో సర్వ్ చేస్తున్నాను. అంతేనండి, ఈ పెసరట్టు ఉప్మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.